బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. అసలు తన గుర్తింపు ఏంటో, తన కులమేంటో, తన గతమేంటో ఆ దేశంలో ఎవ్వరికీ తెలియదు. కానీ ఒకే ఒక రాత్రిలో ఆమె ఒక మహాసామ్రాజ్యానికి మహారాణి అయిపోయింది. ఆ తరువాత ఆ దేశంలో ఒక భయంకరమైనటువంటి కుట్ర జరిగింది. లక్షల మందిని ఊచకోత కోయాలని ఒక శక్తివంతుడైనటువంటి వ్యక్తి ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ అమలు కావడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. మరి ఆ అమ్మాయి తన ప్రజలను కాపాడుకుందా? ఆ సామ్రాజ్యము ఏమైంది? వినడానికి ఇది ఒక అద్భుతమైన హాలీవుడ్ సినిమా స్టోరీలా ఉంది, లేదా ఒక గొప్ప నవల చదువుతున్నట్లు ఉంది. కానీ ఈ చరిత్ర మనకు బైబిల్లో కనబడుతుంది. కొన్ని వేల ఏళ్ల క్రితం ఆ రాజభవనంలో వాడిన సరిగ్గా అవే రకం బంగారు గ్లాసులు ఇప్పుడు మట్టిలో నుంచి బయటపడితే, ఆ రాజు కూర్చున్న సింహాసనం ఆనవాళ్లు చివరకు ఆ రాజభవనం మ్యాప్తో సహా ఆర్కియాలజిస్టులకు దొరికితే, ఈ విషయాలన్నీ వివరంగా ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, నా పేరు డానియల్. మీరు చూస్తున్నారు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ చరిత్ర ఎక్కడ జరిగింది? బైబిల్ గ్రంథంలో దీన్ని షూషను కోట అని పిలుస్తారు. చరిత్రలో దీన్ని సూసా నగరం అని పిలిచేవారు. ఇది ప్రస్తుత ఇరాన్ దేశంలో ఉంది. 19వ శతాబ్దం చివరిలో ఫ్రెంచ్ ఆర్కియాలజిస్టులు ఇక్కడ త్రవ్వకాలు జరిపారు. ఆ త్రవ్వకాల్లో బయటకు వచ్చిన ఆధారాలను వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. షూషను కోట పునాదులు, ద ప్యాలెస్ ఫ్లోర్ ప్లాన్. మనకు ఎస్తేరు గ్రంథంలో ఇలా కనబడుతుంది. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములను ధరించుకుని రాజనగరు యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్లి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగా ఉన్న రాజావరణంలో తన రాజాసనం మీద రాజు కూర్చొని ఉండెను. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. 1897 నుంచి 1979 వరకు ఫ్రెంచి పురావస్తు శాస్త్రవేత్తలు సూసానులో త్రవ్వకాలు నిర్వహించారు. వారి కృషి వలన షూషా రాజభవనం గురించి విస్తృత పరిశోధనలు జరిగి అది సంరక్షించబడింది. ఈ త్రవ్వకాల ఫలితాలు ఎస్తేరు గ్రంథ రచయితకు ఆ రాజభవన నిర్మాణం గురించి లోతైన పరిజ్ఞానం ఉన్నట్లుగా స్పష్టంగా చూపిస్తున్నాయి. బైబిల్ వర్ణించినటువంటి గదులు, ప్రాంగణాలు మరియు సంఘటనల ప్రదేశాలు పురావస్తు త్రవ్వకాల్లో బయటపడినటువంటి నిర్మాణాల్లో ఆశ్చర్యకరంగా సరిపోతూ ఉన్నాయి. ఎస్తేరు గ్రంథంలోని వివరాలు అంత ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి గూగుల్ ఎర్త్ చిత్రాన్ని ఉపయోగించి ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగిన ఖచ్చితమైనటువంటి ప్రదేశాన్ని కూడా మనము గుర్తించవచ్చు. ముఖ్యమైన ప్రదేశాలు: మొట్టమొదటిది ప్రేక్షక మండపం లేదా ఉద్యానవన ప్రాంగణం. ఇక్కడే అహస్వరోసు రాజు మహావిందు ఏర్పాటు చేసినట్లుగా ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో చూడొచ్చు. రెండవది రాజద్వారము. ఇక్కడే మొర్దెకై కూర్చొని ఉండేవాడు. ఇది ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో చూడొచ్చు. మూడవది హారేము, అంటే స్త్రీల నివాసము. ఎస్తేరు మరియు ఇతర యువతలకు ఇక్కడ నివాసాన్ని ఏర్పాటు చేశారు. ఇది 2వ అధ్యాయం 3వ వచనంలో చూడొచ్చు. నాలుగవది అంతఃప్రాకారం, అంటే ఇన్నర్ కోర్ట్యార్డ్. సింహాసన మందిరానికి ఎదురుగా ఉన్న ప్రాంగణంలోనే ఎస్తేరు రాజును కలవడానికి సిద్ధమైనట్లుగా మనం చూస్తాం. ఇది ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 1 కింద వచనంలో చూడొచ్చు. సింహాసన మందిరం. పిలుపు లేకుండానే ఎస్తేరు అహస్వరోసు రాజును ఇక్కడ సమీపించింది. ఇది కూడా మనం ఇక్కడే చూడొచ్చు. ఆరవది బాహ్య ప్రాకారం. హామాను రాజుగారితో మాట్లాడడానికి ఇక్కడనే వేచి ఉండేవాడు. ఇది ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో చూడొచ్చు. ప్రేక్షక మండపంలో ప్రతి స్తంభం పైభాగంలో ఎద్దు ఆకారపు అలంకరణ ఉండేది. వాటిలో ఒకటి ప్రస్తుత లూవ్ర్ మ్యూజియంలో ప్రదర్శనలో ఉంది. 1969 నుంచి 79 వరకు సూసా రాజభవన త్రవ్వకాలకు నాయకత్వం వహించినటువంటి జీన్ పెరోట్ ఇలా పేర్కొన్నారు: ఎస్తేరు గ్రంథ రచయితకు ఆ కాలపు రాజభవనాల నిర్మాణ విధానం మరియు ఆకెమెనిడ్ రాజ సంప్రదాయాలపై స్పష్టమైన అవగాహన ఉన్నదనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండవ ఆధారం రాజభవనపు ఆవరణపు బొమ్మలు. ఇక్కడ ఆ కోటగోడ యొక్క అందాన్ని చూడండి. ఎస్తేరు గ్రంథం రాజుగారి వైభవం గురించి చాలా గొప్పగా వర్ణిస్తుంది కదా. త్రవ్వకాల్లో అక్కడ రంగురంగుల మెరిసే ఇటుకలతో చేసిన అద్భుతమైనటువంటి బొమ్మలు దొరికాయి. సింహాలు, ఎద్దులు, సైనికుల బొమ్మలు చెక్కిన ఆ ఇటుకలు ఈరోజు ప్యారిస్లోని లోవర్ మ్యూజియంలో ఉన్నాయి. ఎస్తేరు రాణి ఆ ఆవరణంలో నడుస్తున్నప్పుడు సరిగ్గా ఆ బొమ్మలని చూసింది. బైబిల్లో చెప్పిన ఆ రాజభవనపు రాజసం ఎంత నిజమో ఈ ఇటుకలే సాక్ష్యము. మూడవది దర్యావేసు శాసనము. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో రాజభవనంలో ఉన్న తెల్లని తెరలు, చలువరాతి స్తంభాలు, వెండి గొలుసుల గురించి ఉంది. అయితే విమర్శకులు అప్పట్లో ఇవన్నీ సాధ్యమా అని అడిగేవారు. కానీ దర్యావేసురాజు రాసినటువంటి ఒక శాసనం దొరికింది. అందులో ఆయన తన భవనం కోసం ఏ దేశాల నుండి ఏ విలువైన వస్తువులు తెప్పించాడో రాసుకున్నాడు.
ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పబడిన ఆ అద్భుతమైనటువంటి విందు జరిగిన స్థలం షూషను రాజభవనం. ఈ మహారాజభవనాన్ని మొదటి దర్యావేసు నిర్మించాడు. ఇది పర్షియా రాజులకు శీతాకాల నివాసంగా ఉపయోగించబడేది. ఈ పురాతన భవనం పునాదుల్లో ఒక ముఖ్యమైన శాసనం కనుగొనబడింది. దీనిని దర్యావేసు పునాది శాసనమని అంటారు. ఇది పాత పర్షియన్, అక్కాడియన్, ఎలామైట్ అనే 3 భాషల్లో చెక్కబడింది. ఈ శాసనాన్ని DSF అని గుర్తిస్తారు. ఈ శాసనంలో దర్యావేసురాజు తన భవనం గురించి ఎంతో వైభవంగా వర్ణించారు. నేను షూషనులో నిర్మించిన ఈ రాజభవనం అలంకరణ కోసం దూర ప్రాంతాల నుండి వస్తువులు తెప్పించాను. లెబనాన్ పర్వతాల నుండి దేవదారు కలప తీసుకుని వచ్చారు. బంగారాన్ని సార్దీస్ మరియు బాక్ట్రియా ప్రాంతాల నుండి తెచ్చారు. లాపిస్ లాజులి, కార్నేలియన్ వంటి విలువైన రాళ్లు సోగ్దియానా నుండి వచ్చాయి. టర్కియస్ రాళ్లు కొరజ్మియా నుండి తెప్పించబడ్డాయి. వెండి మరియు నల్ల కట్టెలు ఐగుప్తు నుండి తీసుకుని వచ్చారు. గోడల అలంకరణ కోసం ఐవోనియా నుండి వస్తువులు తెచ్చారు. దంతాలు ఇథియోపియా, సింధు అంటే మన భారతదేశం నుంచి అరాకోసియా ప్రాంతాల నుండి కూడా ఈ దంతాలను తెప్పించారు. రాతి స్తంభాలను యాలాము ప్రాంతంలోని అబిరాడు గ్రామం నుండి తీసుకుని వచ్చారు. ఈ పనిలో ఐవోనియస్ మరియు సార్దియన్ శిల్పులు ఈ పనిని చేశారు. షూషనులో ఒక అత్యంత అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చేయమని నేను ఆజ్ఞాపించాను. అది అద్భుతంగా పూర్తయింది కూడా అని దర్యావేసు తన యొక్క పత్రాల్లో రాసుకున్నాడు. ఈ శాసనాన్ని చదివితే ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 5 నుంచి 6 వచనాల్లో ఉన్న రాజభవనం వర్ణనతో దాదాపు అక్షరాల సరిపోతుందని మనం గమనించవచ్చు. తెల్లని తెరలు, విలువైనటువంటి రాళ్ళు, వెండి బంగారు అలంకరణలు, అద్భుతమైనటువంటి స్తంభాలు, ఇవన్నీ కేవలం కల్పిత కథ కాదు. ఆ కాలపు పర్షియా సామ్రాజ్య వైభవాన్ని ప్రతిబింబించే చారిత్రకమైనటువంటి వివరాలు అని పురావస్తు శాస్త్రవేత్తలు వెల్లడిస్తూ ఉన్నారు. 4. మొర్దెకై రాజు యొక్క నగరంలో గొప్పవాడాయను. మొర్దెకై అనేవాడు అంతకంతకు గొప్పవాడొకటి చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించును అని ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో చూడొచ్చు. పెర్సెపోలిస్ ఫోర్టిఫికేషన్ ఆర్కైవ్లోని మర్దుగా ఫలకంలో ఒకటి ఈ చిత్రంలో చూపించినట్లుగా ఉంది. ఈ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి ఈ ప్రాచీన సంస్కృతుల అధ్యయన సంస్థ అనుమతితో ఈ యొక్క ఫలకాన్ని పరీక్షించారు. మొర్దెకై అనే పేరు బబులోన్లో ప్రధాన దేవుడైనటువంటి మార్దుకు పేరు నుండి వచ్చినదై ఉండవచ్చు. దీని అర్థం మార్దుకు మనిషి అని భావించబడుతుంది. చెరలో నివసించిన యూదులకు అన్య దేవతల గౌరవార్థం పేర్లు ఇవ్వడం అసాధారణం కాదు. ఉదాహరణకు దానియేలును బబులోనులో బెల్తెషాజర్ అని పిలిచేవారు. అంటే బేలు యొక్క యువరాజు అనే పేరుతో ప్రసిద్ధి పొందాడు. నెబుకద్నెజరు, బెల్తెషాజరు మరియు కోరేసు రాజుల కాలమందు అతడు ఆ పేరుతోనే పిలువబడినట్లుగా దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలోను, 2వ అధ్యాయం 26వ వచనంలోను, 4, 9, 5, 12, 10, 1లోను మనం చూడొచ్చు. మొర్దెకై అనే పేరు పర్షియన్ రికార్డుల్లో కనిపించే మర్దుకా అనే పేరుతో సరిపోతుంది. 1934 మరియు 35 సంవత్సరాల్లో పెర్సెపోలిస్ త్రవ్వకాలను నిర్వహించిన పురావస్తు శాస్త్రవేత్తలు మొదటి దర్యావేసు పరిపాలనలోని 13వ నుండి 28వ సంవత్సరాల మధ్యకాలానికి చెందిన, అంటే క్రీస్తుపూర్వం 509 నుంచి 494 మధ్య సుమారు 30,000 ఏలామియా పలకలు మరియు వాటి ముక్కలను కనుగొన్నారు. ఈ కలెక్షన్ను పెర్సెపోలిస్ ఫోర్టిఫికేషన్ గ్రంథాలని పిలుస్తారు. వీటిలో మర్దుకా అనే పేరుకు 30కి పైగా ప్రస్తావనలు ఉన్నాయి. అవి 4 వేరువేరు వ్యక్తులను సూచించే అవకాశం ఉందని కూడా ఈ శాస్త్రవేత్తలు భావిస్తూ ఉన్నారు. 5వది పురు ప్రాచీన పాచికలు. దుర్మార్గుడైనటువంటి హామాను యూదులను ఏ రోజు చంపాలో నిర్ణయించడానికి చీట్లు వేశాడని బైబిల్లో ఉంది కదా. పురావస్తు శాస్త్రవేత్తలకు షూషనులో మట్టితో చేసిన చిన్న చిన్న చతురస్రాకార పాచికలు దొరికాయి. మొదటి నెల అయినటువంటి నీషాను నెలలో అహస్వరోసు రాజు పాలనలో 12వ సంవత్సరంలో హామాను సమక్షంలో పురు అంటే చీట్లు వేయబడినవని రోజుకో రోజు నెలకొక నెలగా వేస్తూ చివరకు 12వ నెల అయినటువంటి ఆదారు నెల వరకు వచ్చారు. ఈ మాట మనం ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 7లో చూడవచ్చు. ప్రాచీన అస్సీరియాలో పురు లేదా చీట్లు వేయడం ఒక సాధారణ పద్ధతిగా ఉండేదని పురాతన అక్కాడియన్ గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. వేయడం అనే భావానికి హెబ్రీ భాషలో ఉపయోగించిన పదం నాఫల్. దీనికి మూల అర్థం పడడం లేదా క్రిందికి రావడం. అలాగే పురు అనే పదం అక్కాడియన్ భాషలోని పురు అనే పదం నుండి వచ్చిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని అర్థం చీటీ లేదా లాట్ అని. ప్రాచీన అస్సీరియన్స్ ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు దేవతల సమక్షంలో ఈ పురు వేయడం చేసేవారు. ఉదాహరణకు అస్సీరియా రాజు సల్మనేజర్ III తన శాసనంలో ఇలా రాసుకున్నాడు: నా పాలనలో 31వ సంవత్సరంలో నేను దేవతలైనటువంటి అష్షూరు మరియు అదాతు సమక్షంలో రెండోసారి పాచిక వేశాను. ఇలాంటి అష్షూరియా కాలానికి చెందినటువంటి చిన్న మట్టి పాచిక ప్రస్తుతం ఏల్ బాబిలోనియన్ కలెక్షన్లో భద్రపరచబడి ఉంది. దీనిపై క్యూనిఫార్క్ లిపిలో యాహాలి యొక్క చీటీ అని చెక్కబడి ఉంది. ఇది ఆ కాలంలో చీట్లు వేయడం నిజంగా అధికారిక మరియు ఆధ్యాత్మిక పద్ధతిగా వాడబడుతుందని నిరూపిస్తుంది.
అదేవిధంగా హామాను కూడా యూదులను ఏ తేదీన నిర్మూలించాలో నిర్ణయించడానికి ఇలాంటి చిన్న మట్టి పాచికని ఉపయోగించి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. కానీ అతను వేసినటువంటి చీటి ఫలితం వెంటనే రాకుండా దాదాపు 11 నెలల తర్వాత వచ్చే తేదీపై పడింది. ఆ సమయం వరకు వేచి ఉండాల్సి రావడం హామానుకు ఎంత నిరాశ కలిగించి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. 6వది పర్షియా వెండి నాణాలు. హామాను రాజుకు 10,000 తలాంతులు వెండి ఇస్తానని ఆశ చూపుతాడు. ఇంత వెండి అప్పట్లో ఉండేదా అని కొందరు అనుమానిస్తున్నారు. కానీ త్రవ్వకాలలో సిగ్లోయ్ అనేటువంటి వెండి నాణాలు వేల సంఖ్యలో దొరికాయి. పర్షియా సామ్రాజ్యం ఎంత ధనికమైనదో అంత పెద్ద మొత్తంలో వెండి ఇవ్వడం హామానుకు ఎంత సులభమో ఈ నాణాలే నిరూపిస్తూ ఉన్నాయి. 7వది పర్షియా రాణికి చెందిన విగ్రహం యొక్క తల. రాజు ఇతర స్త్రీలందరికంటే ఎస్తేరును ఎక్కువగా ప్రేమించాడు. ఆమె అతని దృష్టిలో ఇతర కన్యకలందరికంటే ఎక్కువ కృపను అనుగ్రహాన్ని పొందింది. అందుకే అతను రాజకిరీటాన్ని ఆమె తలపై పెట్టి వస్తీ స్థానంలో ఆమెను రాణిగా చేసినట్లుగా ఎస్తేరు గ్రంథం 2:17లో చూడొచ్చు. పర్షియా రాణి తన తలభాగానికి చెందినటువంటి ఈ చిన్న విగ్రహము పెర్సెపోలిస్లోని హాల్ ఆఫ్ 32 కాలమ్స్ వద్ద త్రవ్వకాల్లో బయటపడింది. ప్రస్తుతం ఇది ఇరాన్ జాతీయ మ్యూజియంలో భద్రపరచబడి ఉంది. గ్రీకు చరిత్రకారుడు హెరటోడస్ ప్రకారము అహస్వరోసు ప్రధాన భార్య పేరు అమిస్ట్రిస్. భాషాపరంగా దీని పేరు వస్తీ అనే పేరుతో సంబంధం కలిగి ఉండవచ్చునని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. బైబిల్ పండితుడు విలియం షియా హెరటోడస్ చరిత్రను మరియు ఎస్తేరు గ్రంథంలోని కాలక్రమాన్ని పోల్చి పరిశీలించి గ్రీకు చరిత్రకారుడి రికార్డులు జెర్క్స్ పరిపాలనలో మొదటి 7 సంవత్సరాల వరకే ఉన్నాయని చూపించాడు. ఆ తరువాత అతని ప్రధాన రాణి ఎవరో చరిత్రలో స్పష్టమైన సమాచారం లేదు. ఇదే కాలంలో బైబిల్ ప్రకారం ఎస్తేరు పర్షియాకు రాణిగా కిరీటం ధరించినట్లుగా మనం చూడొచ్చు. పెర్సపోలిస్లో కనుగొనబడినటువంటి ఈ పర్షియా రాణి తలభాగం లాపిస్ లాజులి అనే విలువైనటువంటి నీలం రాయితో చెక్కబడింది. దీని ఎత్తు సుమారు 6.6 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ విగ్రహంలో రాణి ఒక ప్రత్యేకమైనటువంటి కిరీటాన్ని ధరించి కనిపిస్తూ ఉంది. ఇది ఖచ్చితంగా ఏ రాణికి చెందిందో తెలియకపోయినా కొందరు శాస్త్రవేత్తలు ఇది సైరస్ మహారాజు కుమార్తె దర్యావేసు మహారాజు యొక్క భార్య జెర్కెస్ తల్లి అయినటువంటి అటుస్సా విగ్రహం అని భావిస్తూ ఉన్నారు. ఈ విగ్రహము అకేమేడిన్ పర్షియా కాలానికి చెందిన రాజు కుటుంబ అలంకరణలను మన కళ్ళ ముందు నిలబడుతూ ఉంది. ముఖ్యంగా ఎస్తేరు రాణిగా కిరీటం ధరించినప్పుడు ఆమె కూడా ఇలాంటి రాజకిరీటాన్ని ధరించి ఉండవచ్చునని ఇది ఒక చారిత్రక దృశ్య ఆధారంగా మనము తెలుసుకొనవచ్చు. 8వది అంతాపురం. ఎస్తేరు మరియు ఇతర కన్యకలు ఉండడానికి కోటలో ఒక ప్రత్యేక భాగం ఉండేదని బైబిల్లో ఉంది. సూసన కోట త్రవ్వినప్పుడు ప్రధాన రాజభవనానికి ప్రక్కన మహిళలు ఉండడానికి ప్రత్యేకంగా కట్టినటువంటి గదుల సముదాయం బయటపడింది. ఇది బైబిల్లో చెప్పబడిన కన్యకల నివాసం లేదా అంతాపురం. దేవుని వాక్య భౌగోళికంగా కూడా ఎంత ఖచ్చితమైనటువంటి ఆధారం ఇక్కడ దొరికిందో చూడండి. 9వది పర్షియా రాజపాత్రలు. రాజులు తమ విందుల్లో బంగారు గ్లాసుల్లో ద్రాక్షారసం త్రాగేవారని, ఒక పాత్రల ఇంకొకటి ఉండదని ఎస్తేరు గ్రంథం 1:7 చెబుతుంది. శాస్త్రవేత్తలకు అచ్చం అలాగే రకరకాల ఆకారంలో ఉన్నటువంటి బంగారు పాత్రలు దొరికాయి. ఇవి చాలా విలువైనవి మరియు అత్యంత కళాత్మకమైనవి. బైబిల్లో ఎంత చిన్న విషయాన్ని కూడా ఎంత నిజాయితీగా రికార్డ్ చేసిందో దీని వలన మనకు అర్థమవుతుంది కదా. చివరిగా ఆ రాజు గురించి. బైబిల్లోని అహస్వరోసు అంటే చరిత్రలో పిలువబడే మొట్టమొదటి జెర్కెస్ I. ఇరాన్లోని పెర్సెపోలిస్లో ఈ ముఖ చిత్రం ఉన్నటువంటి రాతి చెక్కడాలు దొరికాయి. ఆయన కూర్చున్న తీరు, ఆయన పట్టుకున్న రాజదండం అన్నీ బైబిల్లో ఎస్తేరు రాజు ముందుకు వెళ్ళినప్పుడు జరిగినటువంటి సందర్భాన్నే గుర్తు చేస్తున్నాయి. చూశారు కదా, ఎస్తేరు గ్రంథం కేవలం ఒక కథ కాదు, అది ఒక చరిత్ర. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి అక్షరం సత్యం అనడానికి ఈ 10 సాక్ష్యాలు ఒక నిదర్శనం. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించాలి. ఎస్తేరు గ్రంథంలో ఎక్కడ దేవుడు అనే పదం నేరుగా కనిపించదు, కానీ ఆ గ్రంథం అంతా దేవుని హస్తం కనిపిస్తుంది. ఎవరూ లేని స్త్రీని దేవుడు మహారాణిగా మార్చడం వెనుక, తన ప్రజలను కాపాడుకోవడం వెనుక దేవుని యొక్క గొప్ప ప్రణాళిక మనకు కనిపిస్తుంది. ఈ పర్షియన్ రాజ్యం గురించి మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ చేసినటువంటి వీడియోను మీరు చూడండి. ఆ వీడియోను నేను ఐ కార్డ్స్లో ఇస్తున్నాను, అక్కడి నుండి ఆ పూర్తి వీడియోను చూడండి. ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడు మౌనంగా ఉన్నట్లు మీకు అనిపిస్తుందా? ఆయన నా పేరు ఎత్తడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదని బాధపడుతున్నారా? గుర్తుంచుకోండి, ఎస్తేరు జీవితంలో లాగే మీ జీవితంలో కూడా ఆయన తెర వెనుక ఉండి మీకోసం కార్యాలు జరిగిస్తున్నాడు. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కొరకు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.